ప్రేక్షకులు కూడా నమస్కారం. నేను 99 టీవీలో ఉన్నాను, సాక్షి టీవీలో లేను. ఇప్పుడు లైవ్ లో 99 లో ఉన్నాను. ఇక్కడ సాక్షి టీవీలో వచ్చిందంతా మీరు మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఎక్కడైనా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు అనే దానికి ఒక స్పాట్ చూపించండి ఎక్కడైనా. వెరీ క్లియర్, అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మధ్యలో ఒక్క ఛాన్స్ అని వచ్చి విధ్వంసం సృష్టించకపోయి ఉంటే అమరావతి రూపురేఖలు ఇంకో రకంగా ఉండేది. ఆ రోజే ఈరోజు కొత్తగా మనం ఏం చేయలేదే. ఏదైతే అమరావతి ప్రాంతం గుంటూరు విజయవాడ మధ్యన ఉన్న ప్రాంతాన్ని అమరావతిగా మనం రాజధానిగా చేసాం, చట్టంలో ప్రకారమే చేశాం. క్యాపిటల్ అని ఎక్కడ ఉంది చట్టంలో అని ఈ వెర్రి వెంగళప్ప లాంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం జస్ట్ సవరణ చేసి అమరావతిని క్యాపిటల్ గా ఇది చేస్తున్నాం అని చెప్పి చేశారు, చట్టం చేశారు, గజెట్ ఇచ్చారు, రాష్ట్రపతి గారు గజెట్ ఇష్యూ చేశారు. ఆ రోజు 33,000 ఎకరాలు సేకరణ చేశాం. ప్రభుత్వ భూమి కొంత ఉంది. అలానే ఇప్పుడు కూడా మరికొంత భూమి అవసరాల కోసం చేస్తున్నాం, రైతులకు కన్విన్స్ చేస్తున్నాం. పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, వాళ్ళంతటి వాళ్ళుగానే వచ్చి ఈరోజు ప్రభుత్వానికి భూ సేకరణ, భూ సమీకరణ ద్వారా ఈరోజు ఇస్తున్నారు. ప్రపంచంలో దిస్ ఈజ్ ఎగ్జాంపులరీ మోడల్, ఎక్కడా కూడా జరగలేదు. ఆ రోజు 44,000 కోట్ల రూపాయలకి టెండర్లు పూర్తి చేశాం. అది పూర్తి చేసిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, ఎవరైనా పెద్దలు కావచ్చు, టీవీలో ఉన్న మీకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ 5 సంవత్సరాలు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంకొక 16,000 కోట్ల రూపాయలు మిగిలి ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం వలన 44,000 కోట్లకి ఈరోజు 58,000 కోట్లు అయింది. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటంటే ఈ రోజు మనం తీసుకొచ్చేటటువంటి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, నబార్డ్ కావచ్చు, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అమరావతి అనేది ఇట్స్ ఏ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా రూపొందించబోతున్నాం. రాష్ట్ర ఆదాయం నుంచి ఒక్క పైసా కూడా అక్కడ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వం తాలూకా పాత్ర, వీ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే రైతులకు మనం ఇవ్వాల్సిన ఉన్నాయో ఫ్లాట్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, అమరావతి కోర్ క్యాపిటల్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రభుత్వానికి అవసరమైనటువంటి సచివాలయ ఐకానిక్ బిల్డింగ్స్, ఏదైతే సచివాలయాలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, డిపార్ట్మెంట్ హెడ్స్ ఆఫ్ ది బిల్డింగ్స్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, వాటి నిర్మాణం చేస్తున్నాం. వాటి నిర్మాణం కోసం ఈరోజు 58,000 కోట్లు. ఇలా పెద్దలు గఫూర్ గారు మాట్లాడుతూ అక్కడ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ జరగాలి. ఎస్, జరుగుతూ ఉంది కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంక్ శాఖలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యాలయాలు కావచ్చు, ఈరోజు అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే ఎడ్యుకేషన్ సిటీకి సంబంధించి అప్పుడే మనం రూపొందించాం 9 సిటీలు. ఈ 9 సిటీలు కూడా ఏంటది, ఒకటి క్యాపిటల్ కోర్ సిటీ పక్కన పెడితే మిగిలినటువంటివి ఎలక్ట్రానిక్ సిటీ. ఎస్, ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొచ్చాం. ఈరోజు ప్రపంచంలోనే ఇట్ ఈస్ అన్ ఐకానిక్. రేపు సూపర్ కంప్యూటర్ తీసుకొచ్చాం. దాన్ని మనం ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ చేయబోతున్నాం. తద్వారా ఈరోజు రాష్ట్రంలో అమరావతిలో కొన్ని లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు హాస్పిటాలిటీ సిటీ ఉంది, మెడికల్ సిటీ ఉంది. ఈరోజు మనం అనేక మెడికల్ కాలేజెస్ కూడా ఈరోజు పర్మిషన్స్ ఇచ్చాం. వాటన్నిటి కూడా రేపు ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు వాళ్ళందరూ కూడాను. ఇది మీరు ఏదో 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తర్వాత విధ్వంసం తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే రాత్రి అయిపోవాలనుకుంటే ఒక సామాన్యుడు ఇల్లు కూడా కట్టుకోవడానికి 2-3 సంవత్సరాలు పడతా ఉంది. అటువంటిది ఒక రాజధానిలో ప్రభుత్వానికి అవసరమైనటువంటివన్నీ కూడా నిర్మించాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడిప్పుడే గత ఏడాది అంతా కూడా విపరీతమైన వర్షాల వల్ల యాక్టివిటీ బిల్డప్ కాలేదు. గత 4 నెలల నుంచి ఈరోజు 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు అనూహ్యంగా ఒకటేసారి పవర్ లోడ్ ఎంత పెరిగిందో ఒకసారి పవర్ డిపార్ట్మెంట్ అడిగి తెలుసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈరోజు అనూహ్యంగా ఈరోజు అక్కడ విపరీతమైనటువంటి పవర్ లోడ్ పెరిగింది. అంటే పవర్ లోడ్ పెరుగుతున్నాయంటే 400 kV సబ్ స్టేషన్స్, 700, 800, 132 ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్. అంటే వాటి తప్పనిసరిగా కాల పరిమితి ఉంది. రైతులకి ఎవరికైతే ప్లాట్లు ఇవ్వలేదని మాట్లాడుతున్నారో అందరికీ ప్లాట్లు ఇచ్చాం. ఇంకా 696 మంది రైతులకు మాత్రమే డ్యూ టు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వలన, వాళ్ళ ఇంటర్నల్ కోర్టు డిస్ప్యూట్స్ వల్ల మాత్రమే ఇంకా ప్లాట్లు అలాట్మెంట్ అవ్వలేదు తప్ప ప్రతి ఒక్క రైతుకి ప్లాట్ అలాట్మెంట్స్ ఇచ్చాం. ఎవరైతే కొంతమంది రైతులు ప్లాట్స్ మార్చాలని కోరారో వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ఈ రోజు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఏ రైతుకి
నాకు ప్లాట్ రాలేదని ఏ రైతు చెప్తున్నాడు చెప్పండి. వేలాది మంది రైతులకు ప్లాట్లు ఇచ్చాం. అలాగే 696 మందికి మాత్రమే, 696 మంది కూడా ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీస్ కోర్టులో ఉండే డిస్ప్యూట్స్ వల్ల, వాళ్ళకి ఇంకా కోర్టు నుంచి డిస్ప్యూట్స్ ఫైనలైజ్ కాలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా ప్లాట్స్ అలాట్ చేయలేకపోతున్నాం. రాజధాని అంటే ఏంటి? రాజధానికి అన్నీ ఉండాలి. ఆ రోజు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని ఆయన రూపొందించినటువంటి నివేదిక తీసి చూస్తే ఆ రోజు చాలా రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు కామెంట్ చేశారు ఆ రోజు. కానీ ఈరోజు శంషాబాద్ అభివృద్ధి చెందడం వల్ల ఈరోజు హైదరాబాద్ విస్తరణ చెందింది, గ్రేటర్ హైదరాబాద్ కింద మారింది. మరి వారు ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టుగా సైబర్ సిటీ అంతకు ముందేంటండి రాళ్ళు రప్పలతోనే కదా ఉండేది. ఈ రోజు అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పడింది, సైబరాబాద్ ఒక కొత్త నగరం ఏర్పడిందంటే ఐటీని ప్రమోట్ చేసి ఐటీ సెక్టర్ లో ఉన్న కంపెనీలను అక్కడ రాబట్టే కదా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అంటే ఈ రోజు మనం ఏదో హైదరాబాద్ సిటీకి ఉన్న వయసు ఎంత అండి? 450 సంవత్సరాలు. బెంగళూరు నగరానికి ఉండేటటువంటి ఎన్నేళ్ళు అభివృద్ధి చెందింది. బట్ అమరావతి రాబోయే 25-30 సంవత్సరాలు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మహానగరంగా ఏర్పడబోతా ఉంది. ఈరోజు ఏం లేదు, 20 lakhs ఆఫ్ ది పీపుల్ కూడా అక్కడ చేరితే అటు గుంటూరు, ఇటు విజయవాడ, అటు తెనాలి, ఇటు మంగళగిరి, ఇటు అమరావతి 1 crore ఆఫ్ ది పీపుల్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, 20-25 సంవత్సరాల టైంలోనే 1 crore ఆఫ్ పాపులేషన్ కాబోతా. రవికుమార్ గారు, ఇక్కడ అందరిలో, ఇక్కడ చాలా మందిలో ఉన్న అనుమానాలు కాదు సార్, ఇక్కడ చాలా మందిలో